ప్రభుకు స్తోత్రములు కలుగును గాక. రాత్రికాల సమయంలో దేవుని యొక్క పాద సన్నిధికి చేరవచ్చిన వారందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు మరియు వందనములు తెలియజేస్తున్నాం. మంచిది, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి యోనేష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. మనకందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో ఇవి ఆరంభ అధ్యాయాలు, ఆరంభ గ్రంథమే ఈ ఆదికాండం. మరి ఆ ప్రార్థన మనం అందరం చేస్తూ ఉన్నాం. మన ప్రభు కూడా పరలోకంలో ఆయన ప్రార్థన చేసినాడు కదా. మరి యేసు ప్రభు శిష్యులు కూడా ప్రార్థన చేయాలని ఆశ కలిగి ప్రార్థన చేయడం నేర్పమని చెప్పేసి చెప్పినారు. అప్పుడు యేసు ప్రభు చెప్తాడు, మీరు ఎలాగ ప్రార్థన చేయాలంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు అనుదిన ఆహారము దయచేయము, నేడు మేము ఇతరుల రుణములు క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనల నుండి తప్పించుము అని చెప్పేసి దేవుడు తన శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పుతాడు కదా. యేసు ప్రభు ప్రార్థన చేస్తాడు, ఆయన శిష్యులు కూడా ప్రార్థన నేర్పుతాడు, చేసేవారుగా చేస్తాడు. మరి ఈ ప్రార్థన అనేది ఎప్పుడు ప్రారంభమైనది కదా. ఈ విషయాన్ని మనకు తెలుసుకోవాలంటే దైవ గ్రంథమే దీనికి సమాధానం. ఇది ఇక్కడ మనం గమనిస్తున్నాము. 4వ అధ్యాయం 26వ వచనంలో మనం చదువుతున్నాము, షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి యోనేష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. ప్రార్థన ఎప్పుడు ప్రారంభించబడింది? దేవుని నామమున ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు దేవునికి అంటే, దేవుని వాక్యం చెబుతుంది. మరి యోనేషు పుట్టినప్పుడు కదా, యోనేషు పుట్టినప్పుడు దేవుని నామమున ప్రార్థన చేయడం ప్రారంభమైనది. అప్పటి నుండి ఇప్పటి వరకు మన దాకా కూడా మనం ప్రార్థన చేస్తున్నామా లేదా? అన్నీ ఆగిపోయింటాయి, సృష్టి మొదలుకొని ఇప్పటి వరకు. కానీ ప్రార్థన అనేది ఆగిపోలేదే. ప్రార్థన అనేది ఆగిపోలేదు. ఎందుకంటే ప్రార్థన ద్వారా జీవితాలలో ఏం కలుగుతుంది? మార్పు కలుగుతుంది. ప్రార్థన ద్వారా మనం సాధించలేనివి కూడా సాధించగలుగుతాం. ప్రార్థన ద్వారా ఇంకా మన జీవితాలను మనం గొప్పగా మార్చుకుంటాం. ప్రార్థన ద్వారా దేవునితో మన సహవాసం కలిగి ఉంటాం కదా. అన్నాడు ప్రార్థన ద్వారా ఎన్నిటినో చేయగలిగారు. మనము దైవ గ్రంథంలో ఒక మాట గమనిద్దామా? యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలో లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషరు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షమున యుద్ధము చేశాను. గమనిస్తున్నారా? ఆనాడు ఇక్కడ మనం ఆదికాండంలో ఈ 4వ అధ్యాయంలో మనం చదువుతున్నాము, యోనేషు పుట్టినప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభమైంది కదా. ప్రారంభమైంది. మరి ప్రార్థన చేస్తే ఇంకా దేవుడు వింటాడా వినడా? తప్పక వింటాడు. ఎందుకంటే ఆయన చెప్పినాడు, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, చెవిని నిర్మించిన వాడు
వినకుండునా అన్నాడు. ఆయన కన్నులుండి చూడలేని వాడు కాదు, నోరుండి మాట్లాడలేని వాడు కాదు. ఆయన ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఆయన మన ప్రార్థన తప్పగా వింటాడు. ఇక్కడ ఒక నరుడు, ఒక మనిషి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరయ్యా? ఎవరు ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ? యెహోషువ. యెహోషువ దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? యుద్ధంలో గెలుపొందడానికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. మరి ప్రార్థన ఫలితాన్ని ఇక్కడ మన దైవ గ్రంథంలో చూస్తున్నాము. ఇంచుమించు ఒక నాడెల్లా ఒక నరుని మనవి విని దేవుడు సూర్య చంద్రులను ఏం చేసినాడు? ఆపివేసినాడు. ఇది ప్రార్థన ఫలితం కాదా? దేవుడు వింటానన్న దానికి సమాధానం ఇది కాదా? కదా, సూర్య చంద్రులను దేవుడు ఒక నరుని మనవి విని ఆలకించాడు. దేవుడు మనల్ని ఏం చేసినాడు? లోకంలో నుంచి విమోచించి రాజులైన యాజక సమూహం, అంటే మనల్ని యాజకులుగా చేసినాడు, మనల్ని పూజారులుగా చేసినాడు, మనల్ని అర్చకులుగా చేసినాడు. కాబట్టి మనం చేసే ప్రార్థన ఆయన వినడా? ఆలోచన చేయండి. ఒక నరుని మనవి విని సూర్య చంద్రులను సహితం ఆయన ఏం చేశాడు? ఆపివేసినాడు. అంత శక్తివంతమైనది ప్రార్థన. మనము గమనిద్దాం ఇంకొక సంగతి. యాకోబు రాసినటువంటి పత్రికలోనికి వద్దాం. మనకు తెలిసిన విషయాలే. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను, భూమి తన ఫలం ఇచ్చను. గమనిస్తున్నారా? ఇంతవరకు మనం చదువుకున్నాం. ఒక నరుడు ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు సహితం ఏమైనారు? అది. ఇంకా ఇక్కడ మనం చూస్తున్నాం, ఒకే ఒక నరుడు ప్రార్థన చేస్తే ఏమిటి ఆపగలిగినాడు? ఆలోచన చేయండి. దేవుడు తన ఆత్మ ద్వారా గ్రంథంలో వ్రాయించి తెలియజేస్తున్నాడు. ఏలియా ఎటువంటి వాడని చెబుతున్నాడు? ఆయన కూడా మనలాంటి మనుషుడే. వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. కాబట్టి 3.5 సంవత్సరముల వరకు వర్షము భూమి మీద ఒక సుక్క కూడా కురసలే. అదే ఏలియా మళ్ళా ప్రార్థన చేస్తే ఆకాశము వర్షం ఇచ్చను, భూమి తన ఫలం ఇచ్చను. చూడండి, ఇక్కడ 2 సంఘటనలు మీకు జ్ఞాపకం చేసినాను. ఒకటి ఏంటంటే సూర్య చంద్రులను ఆపడం, రెండోది ఏంటంటే ఇంకా వర్షమును సహితము ఆపడం. ఆనాటి దినాల్లో యెనోషు పుట్టినప్పుడు ప్రార్థన ప్రారంభమైంది. ఆ ప్రార్థన అనేకులు చేశారు. ప్రార్థన ఫలితాలను, సృష్టిని సహితం ఏం చేశారు? వాళ్ళు ప్రార్థన ద్వారా ఆపగలిగారు. అంటే కొన్నిటిని మాత్రమే మనం జ్ఞాపకం చేసినాం. సింహాల నోళ్లను దానియేలు ప్రార్థన ద్వారా మోయించి వేసినాడు కదా. 15 సంవత్సరంలో ఆయుష్ ప్రార్థన ద్వారా కదా హిజ్కియా పొందగలిగినాడు. ఇటువంటివన్నీ మనం గమనిస్తున్నాం. ప్రార్థన ఫలితం కదా. ఆనాడు ప్రార్థన చేయడం ప్రారంభమైంది, ఈనాడు వరకు కొనసాగించబడుతుంది. ఇంకా ఎన్ని తరాల వరకు ప్రార్థన చేస్తారో మనకు తెలియదు. కానీ ప్రార్థన చేస్తే దేవుడు తప్పక ఆయన సమాధానం ఇస్తాడు. మనము చిన్న పురుగు వంటి వారమైనా, ఏమాత్రం ఎన్నిక రాకపోయినా మన ప్రార్థన చేస్తే ఆయన తప్పక వింటాడు. ఒక నరుని మనవి విని సూర్యచంద్రులను ఆపాడు. ఒక నరుని మనవి విని దేవుడు వర్షమును సైతం ఆపివేశాడు, మరలా కురిపించాడు. కాబట్టి ఆలోచన చేయండి, ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా వినడా అని చెప్పేసి మనము సందేహపడకూడదు. ఆయన తప్పక వింటాడు, ఆయన తప్పక విని సమాధానము ఇస్తాడు. మనమైతే దేవుని సన్నిధిలో ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుని వల్ల మేలులు పొందుతాం. దేవుడు తన మాటలు మన కొరకై దీవించునుగాక.